2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఎన్ని రకాలుగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ఎస్పెషల్లీ విమెన్కి, అంటే విమెన్ మీద వాటి ఎఫెక్ట్ ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది. వైదిక్ ఆస్ట్రాలజీ అటువంటి వాటికి ఏం చెప్తోంది, అండ్ నక్షత్రాల వయసు కనుక మనం చూసుకుంటే ఏ నక్షత్రానికి ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉందనేది ఈరోజు మనతో పాటు వైదిక్ ఆస్ట్రాలజీ ఉమా గారు ఉన్నారు. అది వారి మాటలను తెలుసుకుందాం. నమస్కారం ఉమా గారు. నమస్తే నాగరాజు గారు. వైదిక్ ఆస్ట్రాలజీ ప్రకారం కనుక మనం చూసుకుంటే అండి, నెగిటివ్ ఎనర్జీస్ అనేవి ఒక మనిషి మీద ఎలాంటి ప్రభావాన్ని చూపించేటువంటి అవకాశం ఉంది, ఎన్ని రకాలుగా ఉంటుంది అసలు? తప్పకుండా అండి. నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి మనము గ్రహాల విషయంలో మాట్లాడినా, మనిషి యొక్క స్వభావరీత్యా, ప్రకృతి యొక్క స్వభావరీత్యా, అతనికి వచ్చే ఎదురయ్యేటువంటి పరిస్థితుల రీత్యా మనం మాట్లాడినా 4 రకాలుగా విభజించబడి ఉంటుందండి. ఇది ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్ అన్నమాట. అంటే బయటకి సంబంధించింది. అది నేను వివరంగా చెప్తాను. నెంబర్ 1 ఏంటి అంటే నాగరాజు గారు, దీంట్లో స్థలదోష శక్తి అనేటువంటిది ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్, మనం చాలా సందర్భాల్లో మీరు, నేను అందరూ వినే ఉంటారు ఈ మాట. నేను ఆ ఇంట్లోకి వెళ్ళాక బాగా కలిసి వచ్చింది, లేకపోతే ఈ ఇంట్లోకి వెళ్ళాక మా ఇంట్లో వాళ్ళకి ఆరోగ్య సమస్యలు వచ్చాయి, మా అబ్బాయి ఇక్కడున్నంత వరకు, ఈ స్కూల్లో ఉన్నంత వరకు చాలా బాగున్నాడు, ఎప్పుడైతే ఆ ఫారెన్ వెళ్ళాడో లేకపోతే అక్కడికి వెళ్ళాడో అక్కడి నుంచి ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయ్యాయి. ఇలాంటివి ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే ఆ స్థలము, ఆ పరిస్థితి, అక్కడి నుంచి ఆ చేంజెస్ అనేవి ఖచ్చితంగా కనబడతాయండి. దాన్నే స్థలదోష శక్తి అంటాము. ఇది వాస్తుకి మనం ఇంక్లూడ్ చేసుకున్న, పరిస్థితులకి ఇంక్లూడ్ చేసుకున్న, ఆ మనిషి యొక్క జాతకానికి, జాతకం అంటే నథింగ్ బట్ కర్మ అండి. కర్మ బట్టి మనం అతను ఏ దిక్కుకు వెళ్తే మంచిది, కొంచెం బెటర్ పొజిషన్లో ఉంటాడు అనేటువంటిది మనం ఎస్టిమేట్ చేయొచ్చు. సో దాన్ని స్థలదోష శక్తి అంటాను నాగరాజు గారు. ఇక రెండోది ఏంటి అంటే మానస దోష శక్తి అన్నమాట. మానస దోష శక్తి అంటే కొంతమంది స్వతహాగా వాళ్ళ యొక్క స్వభావరీత్యా ఎక్కువగా చాలా సెన్సిటివ్ అండ్ ఎమోషనల్గా ఉంటారు. వాళ్ళు చాలా యాంగర్ అనమాట. యాంగర్ ఇష్యూస్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఓవర్ థింకింగ్, డిప్రెసింగ్ మైండ్, డార్క్ డైమెన్షన్లోకి వెళ్ళిపోతూ ఉంటారు. ఎక్కువగా డార్క్ ఫేజ్లో ఎక్కువగా ఉంటుంటారు. సైకిక్ మెంటాలిటీ ఉంటుంది. అది తప్పు కాదు, కానీ జాతకంలో చంద్రబలం లేనటువంటి వాళ్ళకి, క్షీణచంద్రుడు ఉన్న వాళ్ళకి అలాంటివి ఉంటాయని ఎప్పుడో ఆస్ట్రాలజీ చెప్పింది. ఖచ్చితంగా పైశాచికమైనటువంటి బాధలు ఉంటాయన్నమాట. అంటే దాన్ని ఏమంటాము అంటే ఈ ఓవర్ థింకింగ్, ఇలాంటి ఉన్నది లేనిది ఉన్నట్టుగా ఊహించుకుంటూ, కోపం, ఇలాంటివి ఎక్కువగా ఉండడం. దీన్ని మనం ఎంత తక్కువగా చూస్తే అంత తక్కువగా, ఎంత ఎక్కువగా ఆ ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. మనం ఒక బ్లూ ప్రింట్ కాబట్టి యావరేజ్గా మాట్లాడుకుంటున్నామండి. నెంబర్ 3 ఏంటి అంటే అభిచార శక్తి అనమాట. దృష్టి ప్రభావం మీ మీద పడిందండి. మనం వింటూ ఉంటాం, దృష్టి నా మీద ఎక్కువగా ఉంది, బయటికి వెళ్ళి వచ్చాను. ఆ నెగిటివ్ ఆరా, ఈ నెగిటివ్ ఆరా దృష్టి ఎక్కడి నుంచి వచ్చిందంటే ఒక ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్. సో ఆ శక్తి అనేటువంటిది నెగిటివ్ ఎనర్జీగా ఇబ్బంది పెడుతూ ఉంటుందండి. నెంబర్ 2 ప్రయోగ శక్తులు అనమాట. ఓం నమ శివాయ అనేటువంటిది అపారమైన పాజిటివ్ ఎనర్జీ ఇస్తుంది. దాన్ని తిరిగితే ఒక నెగిటివ్ ఎనర్జీ ఇస్తుంది. ఆ నెగిటివ్ ఎనర్జీస్ అనేటువంటివి ఆ దృష్టికోణం, ద్వేషపూరితమైనటువంటి దృష్టి నుంచి కానీ, ఆ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి కోణం నుంచి కానీ ఖచ్చితంగా వస్తాయి. అవే అభిచార శక్తులుగా ఆల్రెడీ వర్ణించారండి. అండ్ 4వది ఏంటి అంటే అసుర శక్తి. ఖచ్చితంగా దేవుడు ఎలా అయితే ఉంటారో అలాగే అబ్నార్మల్ యాక్టివిటీస్ జరిగి, పారానార్మల్ యాక్టివిటీస్ జరగడానికి కారణమైనటువంటి సమ్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్ కూడా ఉంటాయి. సో దాన్నే మనం అసుర శక్తి అంటాము. ఎప్పుడైనా చాలా సందర్భాల్లో కొంతమంది ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటారు. పడుకున్నప్పుడు పేక నొక్కినట్టుగా అనిపించడం కావచ్చు, భయం వేయడం, ఎవరో కదిలినట్టుగా గజ్జల సౌండ్ వినబడడం కానీ, లేకపోతే ఒక ఏదో ఆత్మలు ఉన్నట్టుగా తెలియడం కానీ కొన్ని నక్షత్రాల వాళ్ళకి, మనం రాబోయే రోజు మాట్లాడుకుందామండి, కొన్ని నక్షత్రాల వాళ్ళకి అలాంటి పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించి సెన్స్ చేయగలిగేటువంటి కెపాసిటీ ఉంది. అది ఆస్ట్రాలజీ ఎప్పుడో చెప్పింది. ఎగ్జాంపుల్ మఖా నక్షత్రం, వీళ్ళకి అధిపతి పితృదేవతలు. సో వీళ్ళు ఏంటి అంటే పితృదేవతలకు అనుగ్రహంతో సకము కోరికలతో జన్మించిన వాళ్ళకే శాస్త్రం చెబుతూ ఉంటుంది. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి ఎనర్జీతో ఉంటారండి నక్షత్రాలు అనేటువంటి వాళ్ళు. అదే నక్షత్రంలో పుట్టడానికి కారణం ఏంటి? ఒక్కొక్క ఎనర్జీ, ఒక్కొక్క కర్మ ఉంటేనే ఆ నక్షత్రంలో పుడతారు. అలాగా కొన్ని నక్షత్రాల వాళ్ళకి అసుర శక్తి అనేటువంటిది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది 100%. దానివల్ల వాళ్ళ లైఫ్లో ఎదగలేకపోతారు. ఆ ప్రాబ్లం, ఆ బ్లాకేజ్ క్లియర్ చేస్తే వాళ్ళు చాలా ఫ్రీ అయిపోతారు. ఇలాగ ప్రతి నక్షత్రానికి, ప్రతి రాశికి సంబంధించి వారి వారి స్వభావాలు, గ్రహాల రూపంలో వారి వారి స్వభావాలు, జల తత్వరాశులని, పృథివీ తత్వరాశులని ఈ విధంగా వర్ణిస్తూ ఆస్ట్రాలజీ ఎప్పుడో చెప్పిందండి. సో ఇక్కడ ఈ నెగిటివ్ ఎనర్జీస్ విషయంలో ఏ రాశుల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలనేది కూడా ముందే చెప్పింది. ఏ రాశుల వాళ్ళు, ఏ నక్షత్రాల వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎక్కడెక్కడ ఏ టైంలో వాళ్ళు ఇబ్బంది పడతారు, ఏ గ్రహ దశల్లో వాళ్ళు ఇబ్బంది పడతారు అనేటువంటిది కూడా చెప్పబడి ఉందండి. మీరు చెప్పిన దాని ప్రకారం ఎస్పెషల్లీ విమెన్కి ఈ నెగిటివ్ ఎనర్జీ ఫోర్స్ అనేది
అక్టోబర్ నుంచి డిసెంబర్ వరకు ఆశ్లేష నక్షత్రం వరకు అసలు ఏ విధంగా ఉంటుందండి? తప్పకుండా అండి. ఆశ్లేష నక్షత్రానికి అధిపతి బుధుడు అండి. అదేవిధంగా రాష్ట్రాధిపతి చంద్రుడు. మేజర్లీ వీళ్ళకి మానస దోష శక్తి, అదేవిధంగా అభిచార శక్తి అనేటువంటిది చాలా ఎక్కువ ఉంటుందండి. నేను మొదట్లో కొన్ని నక్షత్రాలు వాళ్ళకి పారానార్మల్ యాక్టివిటీస్ని గుర్తించేటువంటి శక్తి కావచ్చు, వేరే డైమెన్షన్లోకి వెళ్ళగలిగేటువంటి శక్తి కావచ్చు, ఈ రెండు ఉంటాయని మనం చెప్పుకున్నామండి. అందులో ఒక నక్షత్రమే ఆశ్లేష నక్షత్రము. వీళ్ళకి సర్పెంట్ ఎనర్జీ అంటారు, అంటే సర్పశక్తి అనేటువంటిది ఉంటుంది. సర్పము యొక్క మూలములతో జన్మించినటువంటి వాళ్ళే, సర్పము యొక్క వాసనలతో జన్మించిన వాళ్ళే ఆశ్లేష నక్షత్ర జాతకులు. అందుకే ఆశ్లేష నక్షత్ర జాతకులకి కోపము అనేటువంటిది ఎక్కువగా ఉంటుంది, నిజాయితీ అనేది ఎక్కువగా ఉంటుంది, తర్వాత స్ట్రైట్ ఫార్వర్డ్నెస్ అనేది ఎక్కువగా ఉంటుంది, మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి, తర్వాత హెల్త్ ఇష్యూస్ ఎక్కువగా ఉంటాయి. హెల్త్ అంటే శారీరకంగా కాదండి, మానసికంగా చాలా డౌన్ అవుతుంటారు, వెరీ డిప్రెస్డ్ పర్సన్స్ అయిపోతూ ఉంటారు. పాములు పీడకలలుగా వస్తూ ఉంటాయి, పాములు కాటేసినట్టు కళలు వస్తూ ఉంటాయి, పాములు వెంబడించినట్టుగా కళలు వస్తూ ఉంటాయి. బికాజ్ మీ యొక్క జన్మ కారణానికి మూలం ఏంటి అంటే సర్పెంట్ ఎనర్జీ. సర్పము యొక్క మూలములతో, ఆ యొక్క వాసనలతో మీరు జన్మించారు కాబట్టి ఆ కర్మ ప్రభావంతో ఆశ్లేష నక్షత్రంలో పుట్టారు. మీకు బంధాలు బాంధవ్యాలంటే విశేషమైనటువంటి మోహం ఉంటుంది. అంటే ఎలా అంటే మా నాన్న, మా ఫ్రెండ్స్, మా వాళ్ళు ఈ యొక్క బంధాలు అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ అవతల వైపు నుంచి మీకు అంత రావు. బికాజ్ ఎందుకు అని అంటే సర్పము అనేటువంటిది ఎప్పుడూ కూడా బంధనానికి, బంధాలకి, తర్వాత ఒక లాక్కి, బంధించడానికి ఒక గుర్తు అండి. సో ఇక్కడ ఏంటి అంటే మీరు వాటిల్లోనే పడి చిక్కుకుంటూ కూపస్థ మండూకంలా ఇబ్బంది పడేటువంటిది ఈ యొక్క సర్పముల వల్ల కలుగుతుంది. మీరు ఆశ్లేష నక్షత్రంలో జన్మిస్తే ఖచ్చితంగా సుబ్రహ్మణ్య స్వామి వారికి ఎక్కువగా ఆరాధన చేయాలి. లేకపోతే మీకు మూడ్ స్వింగ్స్ అనేవి చాలా ఎక్కువ ఉంటాయి. ఒక ఆలోచన మీద ముందుకు వెళ్ళలేకపోతారండి. మానస దోష శక్తి, చంద్రమో మనసో జాతః. రాహుకేతువులకి రెండిటికీ కూడా ఈ చంద్రుడే ముఖ్యమైనటువంటి స్వరూపం అండి. లూనార్ నోడ్, సోలార్ నోడ్ అంటూ ఉంటారు జనరల్లీ. సో ఇక్కడ ఏంటి అంటే ఈ చంద్రుడు మానస దోష శక్తిని ఎప్పుడైతే ఇస్తుంటారో కోపము అనేటువంటిది చాలా తగ్గించుకోవాలి. ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా మీ యొక్క యాటిట్యూడ్ వల్ల కావచ్చు, లేకపోతే అంటే ఎలా ఉంటుంది అని అంటే ప్రాణం పోయినా నేను తప్పు చేయను అనేటువంటి విషయం మీద నిక్కచ్చిగా నిజాయితీగా నిలబడిపోతారు. అదే వీళ్ళకి వరము, అదే వీళ్ళకి శాపము కూడా. దానివల్లే డబ్బులు సంపాదించుకోలేకపోతారు, దానివల్లే జీవితంలో ఎదగలేకపోతారు, ఎనీథింగ్ దానివల్లే జరుగుతూ ఉంటుంది. ఇంకొకటి ఏంటి అంటే మ్యారిటల్ లైఫ్ ప్రాబ్లమ్స్ అనేది ఉమెన్కి చాలా ఎక్కువ ఉంటాయండి. మోర్ దాన్ మ్యారిటల్ లైఫ్ ప్రాబ్లమ్స్, సంతానం విషయంలో కూడా మీకు పుట్టబోయేటువంటి సంతానానికి తల్లిదండ్రులు విభేదాలు చేసుకుంటూ ఉంటే చూసేటువంటి శాపం వస్తుంది. అంటే మీరు మీ స్పౌస్ అనేటువంటి ఇద్దరికి కళత్ర దోషం వచ్చినప్పుడు వాళ్ళు చూస్తూ బాధపడడం, వాళ్ళు బాధపడడం చూసి మళ్ళీ మీరు బాధపడడం, ఈ యొక్క కర్మ అనేటువంటిది చాలా ఎక్కువగా ఉంటుంది. దీనివల్ల ఆశ్లేష నక్షత్ర జాతకులకి అభిచార శక్తి, తర్వాత మానస దోషశక్తి వల్ల చాలా ఇబ్బంది పడతారండి. ఇంకా అభిచార శక్తి అనేటువంటిది ఏ విధంగా ఇబ్బంది పెడుతుందంటే ఇప్పుడు మనం చెప్పుకున్నామండి, సర్పెంట్ ఎనర్జీ అన్నమాట. అంటే వీళ్ళకి కళలు అనేటువంటివి, దైవీకమైన శక్తి వీళ్ళతో మాట్లాడినట్టుగా వీళ్ళు భావన చేయడం కావచ్చు, ముందు జరగబోయేటువంటి విషయాలన్నీ కూడా కళలో తెలియడం కావచ్చు, ముందు జరగబోయే విషయాలని కూడా ఏదో ఒక సంకేత రూపంలో ప్రకృతి వీళ్ళకి తెలియజేస్తూ ఉంటుంది. ఆల్మోస్ట్ అందరికీ తెలియజేస్తూ ఉంటుంది. ఆశ్లేష నక్షత్ర జాతకులకి సర్పములతో అంటే ఈ చుట్టూ ఉన్నటువంటి మనుషుల ద్వారా తెలియజేస్తూ ఉంటుంది. కానీ ఒకవేళ మీ పర్సనల్ చార్ట్లో కాలసర్పదోషము కానీ జన్మలగ్నం పాడవడం కానీ జరిగితే మీరు ఖచ్చితంగా చాలా ఇబ్బంది పడతారండి. ఏ విధంగా ఇబ్బంది పడతారు అంటే మ్యారిటల్ లైఫ్లో చాలా ఇష్యూస్ ఉంటాయి. మిమ్మల్ని మీరెంత కష్టపడినా మీ ఫ్యామిలీ కానీ మీ చుట్టూ ఉన్న వాళ్ళు కానీ నమ్మరు. రికగ్నైజేషన్ అనేటువంటిది ఉండదు. దానివల్ల వచ్చేటువంటి బాధ కానీ లేకపోతే దానివల్ల వచ్చేటువంటి ఇబ్బందులు కానీ చాలా ఎక్కువగా ఉంటాయి. కొన్ని రోజులు నేను ఒక బిజినెస్ చేద్దామని ఆశతో ముందుకు వెళ్తారు, అది ఫెయిల్యూర్ అయ్యేటప్పటికి చాలా డిప్రెస్ అయిపోతారు, కొన్నాళ్ళు బ్రేక్ వస్తుంది. ఒక జాబ్లోకి వెళ్దాం అనుకుంటారు, మళ్ళీ అది డిప్రెస్ అయ్యేటప్పటికి చాలా ఇబ్బంది పడతారు, తర్వాత ఇంకొకటి ఇలా ఒక స్టాండర్డ్ లేనటువంటి దాంట్లో ఉండడం వల్ల కొంచెం ఇబ్బందులు అనేటువంటివి ఎక్కువగా వస్తాయి. కానీ మీరు అసాధారణమైనటువంటి వ్యక్తులుగా శాస్త్రం చెబుతోందండి. కొంతమందికి మాత్రమే అదృష్టం ఉంటుంది, కొంతమందికి మాత్రమే శాపం కూడా ఉంటుంది. ముఖ్యంగా మీరు సుబ్రహ్మణ్య స్వామి వారికి ఆరాధన ఎక్కువగా చేయండి. మంగళవారం రోజు సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధన చేస్తే మీకున్నటువంటి నెగిటివ్స్ అన్నీ తొలగిపోతాయి. అండ్ మేజర్లీ ఈ యొక్క ఆశ్లేష నక్షత్ర జాతకులు ఏదైనా ఒక ఆశ్లేష నక్షత్రం రోజున, అది కూడా మార్గశిర మాసంలో ఆశ్లేష బలి హోమము లేదా ఆశ్లేష బలి పూజ అనేటువంటిది చేయించండి. దీని మూలకంగా మీకున్నటువంటి కార్మిక్ బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవన్నీ తొలగిపోతాయి.
అండ్ ఇప్పుడు మనం చూస్తే అక్టోబర్ దగ్గర నుంచి డిసెంబర్ దాకా మీకు ఎలా ఉంది అంటే ముఖ్యంగా వాహన ప్రమాదముల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి. గాయాలు, ప్రమాదాలు, లీగల్ లిటిగేషన్స్ కానీ, ట్యాక్సెస్ కానీ, ఫైన్స్ కానీ ఏదైనా సరే గవర్నమెంట్కి సంబంధించి న్యాయపరమైన చిక్కుల విషయంలో, ధర్మపరమైన పోరాటాల విషయంలో మీ మీద ఒక మచ్చపడే అవకాశాలు ఉంటాయి. ఎందుకు అంటే అష్టమ స్థానంలో శని రాహుల యొక్క సంచారం రావడం వల్ల ఏదైనా ఒక హెల్త్ ఇష్యూ రావడం సడన్లీ జరుగుతాయి. అష్టమము అంటే సడన్ చేంజెస్ సడన్లీ జరుగుతాయి. వేరే కేర్ఫుల్గా ఉండండి. అది మిమ్మల్ని చివరి దాకా తీసుకుని వెళ్ళి వెనక్కి కూడా తీసుకురావచ్చు. సో ఇది భయపెట్టడానికి కాదు, జాగ్రత్త కోసం మాత్రమే కాంబినేషన్స్ అలా ఉన్నాయండి. శని రాహుల్ని విషయోగము అంటాం కాబట్టి లగ్నంలో గురుగ్రహ సంచారం నడుస్తోంది. దీని మూలకంగా ఈ మనీ అనేటువంటిది సంపాదించే యోగం చాలా బాగుంటుందండి. కొద్దో గొప్ప ఇప్పుడు బాగుంది. ఎందుకంటే 12th నుంచి లగ్నంలోకి గురుడు రావడం వల్ల ఖర్చులు తగ్గి ఏదో ఒక విధంగా ఎదగాలి అని ప్రకృతి సహకారంతో ముందుకు వెళ్తారు. కానీ అష్టమంలో శని బాగాలేదు. తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని రండి. ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేయించండి. అద్భుతమైన ఫలితాలు చూస్తారని చెప్పొచ్చు. ఆశ్లేష నక్షత్రం వారికి ఇది ఒకటేనండి రెమెడీ? ఆశ్లేష బలి అనేటువంటి చేయించండి. ఒకవేళ అంటే మీ పర్సనల్ చార్ట్ చెక్ చేసుకోండి. అక్కడ మీకు ఎలాంటి గ్రహాల యొక్క బలం ఉండాలి అంటే మేజర్లీ చంద్రబలం ఉండాలి. చంద్రబలం లేనటువంటి వాళ్ళకి నిద్ర పట్టదండి. ఒక్క విషయం నాగరాజు గారు, స్విట్జర్లాండ్లో బెంజ్ కార్ వేసుకుంటూ తిరిగిన పీస్ ఆఫ్ మైండ్ లేకపోవడం ఎంత దరిద్రం అండి జనరల్లీ. సో ఆ విధంగానే చంద్రబలం లేనటువంటి వాళ్ళకి ఈ విధంగా పీస్ ఆఫ్ మైండ్ ఉండదు. వాళ్ళేదో అన్నారు, వీళ్ళేదో అన్నారు, ఇవి చాలా అనేక రకాలైన వాసనలు ఇబ్బంది పెడుతూనే ఉంటాయి. ప్రశాంతత ఉండదు. కొన్ని సమయాల్లో వీళ్ళకి విరక్తి కూడా పుడుతుంది. వీళ్ళ లైఫ్ మీద సాటిస్ఫాక్షన్ ఉండదు అన్నమాట. సో మీ పర్సనల్ చార్ట్ చూసుకోండి అమ్మా. చంద్రబలం, రాహు, కేతు, శని ఈ ముగ్గురు యొక్క బలం ఉంటే ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. నేను ఒక బ్లూ ప్రింట్ని ఆశ్లేష నక్షత్రాన్ని చార్ట్ ద్వారా నేను అనలైజ్ చేస్తూ ఉన్నాను. మీ పర్సనల్ చార్ట్ చూసుకున్న తర్వాతే మీరు సరైన నిర్ణయాలు తీసుకోండి. ముఖ్యమైన నిర్ణయాలు వాటి రెండింటినీ సమన్వయం చేస్తూనే వెళ్ళండి. ఏదైనా దోషాలుంటే ఆశ్లేష బలి లాంటివి ఖచ్చితంగా చేయించండి. రెమెడీస్ ఏమైనా ఉంటాయండి? అంటే మీరు చెప్పిన దాని ప్రకారం కనుక మనం చూసుకుంటే కొంతమందికి ఏంటంటే పర్సనల్ చాట్ త్రూ మిమ్మల్ని వచ్చి కలవాలనుకునేటువంటి వాళ్ళు ఉంటారు. వీటికి రెమెడీస్ ఏ విధంగా ఉంటాయి? మిమ్మల్ని ఎలా అప్రోచ్ అవ్వాలి? తప్పకుండా అండి. అలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీకు కింద కనిపించే నెంబర్కి కాల్ చేస్తే మా వాళ్ళు మీకు పూర్తి వివరాలు అందిస్తారు. మీ యొక్క జాతకాన్ని చూసిన తర్వాత చాలామంది నాకు వచ్చినటువంటి వాళ్ళలో కావచ్చు, నేను చూసిన వాళ్ళలో కావచ్చు, నేను సరైన వృత్తిలోకి వెళ్ళకపోవడానికి నా తల్లిదండ్రులే కారణం, లేకపోతే నేను నా జీవితం ఎలా ఉండడానికి ఆ దేవుడే కారణం అనేటువంటి ఒక రాంగ్ డైరెక్షన్లో ఆలోచించడం మొదలుపెట్టి వాళ్ళ జీవితాన్ని వాళ్ళే నాశనం చేసుకుంటూ ముందుకు వెళ్తారండి. అదే పాస్ట్ లైఫ్లో వాళ్ళు కరెక్ట్గా ఏ డైరెక్షన్లోకి వెళ్తే బాగుంటుందో వాళ్ళకి తెలిసినట్లయితే ఇప్పుడు ఆ కర్మ అనుభవించేవారే కాదేమో. సో అలా ఎవరున్నా సరే ఖచ్చితంగా మీ వెనకాల నేను ఉంటాను. ఒక బ్రదర్లా కావచ్చు, ఫ్యామిలీ మెంబర్లా కావచ్చు, లేకపోతే ఒక ఆస్ట్రాలజర్లా కావచ్చు, మెంటర్లా కావచ్చు. మీ జాతకాన్ని చూసిన తర్వాత గోచారంతో సమన్వయం చేస్తూ ఏదైనా దోషాలుంటే శాంతి పరిహారములు ఆచరింపజేసి భగవత్ అనుగ్రహం కలిగేలా చేస్తాను. రవి సార్, థ్యాంక్ యూ సో మచ్ అమ్మ గారు. నమస్తే అండి. చూసారు కదండి వీడియో. ఈ వీడియోపై మీ అభిప్రాయం కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. ముఖ్యంగా మీరు కనుక మీ పర్సనల్ చార్ట్ త్రూ విద్య, ఉద్యోగం, వ్యాపారం, ఆర్థికం లాంటి విషయాల్లో అసలు మీకు ఏ విధంగా ఉంది అండ్ ఎలా ఉంటే మేము లైఫ్ని బెటర్గా పర్ఫామ్ చేయగలుగుతాము అనేటువంటి విషయాలు కనుక ముందే తెలుసుకొని ఏదైనా దోషాలు ఉంటే దాన్ని క్లియర్ చేసుకుందాము అనుకునేటువంటి వాళ్ళు, వేదిక్ ఆస్ట్రాలజీ త్రూ ముందుకు వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ఉమా గారిని సంప్రదించాలి అనుకుంటే స్క్రీన్ మీద మీకు కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే అపాయింట్మెంట్ బుక్ చేసుకోండి. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.